శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. చవితి తిథి మధ్యాహ్నం 12:27 వరకు. తదుపరి పంచమి. ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:14 వరకు. తదుపరి రేవతి నక్షత్రం. శివం యోగం మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి సిద్ధయోగం. భద్రకరణం మధ్యాహ్నం 12:27 వరకు. తదుపరి భవకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 11:44 నుండి 1:14 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:38 నుండి 5:24 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:44 నుండి 4:14 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం మాఘమాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఆదివారం ఈనాడు. మాఘమాసం అంతా కూడా ఆదిత్యుడి యొక్క ఆరాధన విశేషంగా చేయటం మనకి సంప్రదాయంలో పురాణంలో చెప్పబడినటువంటి విషయం. సూర్యగ్రహం అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఆదివారం. ఆదిత్యుడు అని ఆయన్ని గ్రహరాట్గా పిలుస్తారు. అటువంటి ఆదిత్యుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఆదివారం. ఆది అంటే ప్రారంభం అనేటటువంటి మాట కూడా ఉన్నది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారాలు ఎంత విశేషమో, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఎంత విశేషమో, మాఘమాసంలో వచ్చేటటువంటి ఆదివారాలు కూడా అంతే విశేషంగా మనకు సంప్రదాయంలో చెప్పబడుతుంది. ఈ ఆదివారం నాడు సూర్యగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, ముఖ్యంగా సూర్యోదయం కల్లా చక్కగా స్నానం పూర్తి చేసుకొని సూర్యుడికి విశేషమైనటువంటి అర్ఘ్యాన్ని ఇవ్వటం వల్ల సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. రక్తచందనము, యవలు, ఎర్రని పుష్పాలు, రక్తాక్షతలు, అట్లాగే తామ్రపాత్రలో ఉన్నటువంటి జలంతో అర్ఘ్యప్రదానం చేయటం వల్ల విశేషమైనటువంటి అనుగ్రహాన్ని సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు. అట్లాగే ఉపనయన సంస్కారాదులు ఉన్నటువంటి వాళ్ళతో పాటు సర్వులు కూడా ఆ సూర్యుడికి ప్రత్యేకంగా సంధ్యావందనం అనేటటువంటి పేర అర్ఘ్యప్రదానం చేయడం చాలా విశేషమని చెప్తున్నారు. అయితే ఇది ఉపనయనాది సంస్కారాలు జరిగిన వాళ్ళకే ఈ సంధ్యావందనాదులు అనేటటువంటి మాట లోకంలో ఉన్నప్పటికీ పెద్దలు దీన్ని అంగీకరించట్లేదు. సర్వులు కూడా వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి వారి శక్తి కొలది వారి జ్ఞానానికి లోబడి సంధ్యావందనం చేయమని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. సంధ్యావందనం అంటే అసలు సూర్యగ్రహారాధనే సంధ్యావందనం అని కూడా శాస్త్రవచనం. సంధ్యావందనంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే అర్ఘ్యప్రదానం అనేది చేస్తారు. అసలు ఈ అర్ఘ్యప్రదానం దేనికి అంటే మనకి వేదంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎవరైతే నిత్యం కూడా సూర్యోదయానికంటే ముందు అర్ఘ్యప్రదానం చేస్తారో దానివల్ల ఏమిటండి ప్రయోజనం అంటే ఆ సూర్యభగవానుడు వచ్చేటటువంటి దీపాన్ని ఆ అరుణద్వీపం అంటారు. ఆ అరుణద్వీపం నుండి సూర్యుడు పైకి వచ్చేటటువంటి సమయంలో మందేహులు అనేటటువంటి రాక్షసులు ఆయన్ని ఉదయించకుండా అడ్డుకుంటారట. ఎవరైతే సూర్యభగవానుడి కోసం భక్తితో శ్రద్ధతో ఆయన అంకిత భావంతో అర్ఘ్యప్రదానం చేస్తారో వీళ్ళు ఇచ్చేటటువంటి జలం శతఘ్నుల కంటే కూడా వేగంగా వెళ్ళి ఆ మందేహులను వాళ్ళను పక్కకు తొలగించి వాళ్ళకి బలంగా తగిలి సూర్యుడు ఉదయించడానికి ఆ అర్ఘ్య జలం అనేవి ఉపకరిస్తాయని మనకు వేదంలో చెబుతున్నటువంటి మాట. ఈ విశ్వాసంతోనే ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికంటే ముందే చక్కగా అందరూ అర్ఘ్యప్రదానం చేస్తారు. ఎందుకంటే సంధ్యావందన సమయాలలో కూడా ఉత్తమో తారకోపేతో అని సూర్యుడు ఉదయించడానికంటే ముందు నక్షత్రాలు ఉండగానే ఉదయం పూట అర్ఘ్యప్రదానం చేయమన్నారు. కుదరినటువంటి వాళ్ళు వారి వారి ఆ శరీర ధర్మాలను అనుసరించి సూర్యోదయం అయిన తర్వాత కూడా అర్ఘ్యప్రదానం చేయొచ్చు. మరీ ఆలస్యమైతే ప్రాయశ్చిత్తార్ఘ్యం అనేది కూడా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అర్ఘ్యప్రదానం సంధ్యావందనం వదిలిపెట్టద్దని శాస్త్రవచనం. సంధ్యావందనం చేయనటువంటి వారు యజ్ఞయాగాది క్రతువులు చేసినా ఎన్ని దేవతా పూజలు చేసినా వారికి ఆ ఫలితం రాదని శాస్త్రవచనం. అందుకే త్రిసంధ్యలు అంటే ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట 3 పూట్ల కూడా సంధ్యావందనం చెప్పబడింది. అయితే శాస్త్రంలో చెప్పినటువంటి మందేహారణ ద్వీపం ఇవన్నీ తీసి పక్కన పెడితే అర్ఘ్యప్రదానం చేయటం వల్ల ఏమిటండి అనేది లౌకిక ప్రయోజనాన్ని గురించి కనుక మనం చూసినట్లయితే అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కనుక పరిశీలించినట్లయితే సూర్యుడిని ఉదయించకుండా అడ్డుకునేటటువంటి రాక్షసులు ఎవరంటే మందేహులు అన్నారు. చూడండి ఇక్కడ ఎంత గొప్ప మాట. మన్ దేహ్ అంటే మన్ అంటే మనస్సు, దేహం అంటే ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరం. మనలో ఉన్నటువంటి జ్ఞానభాస్కరుణ్ణి ఉదయించకుండా చేస్తుంది ఎవరు అంటే మన మనస్సు, ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహం. కనుక నిత్యం కనుక సూర్యగ్రహారాధన చేసినట్లయితే, అర్ఘ్యప్రదానం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానభాస్కరుడు ఉదయిస్తాడు. జ్ఞానం వల్ల మన జన్మ చరితార్థం అవుతుంది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం.
కనుక ఈ ఆదివారం నాడు విధి విధాన పురస్సరంగా సూర్యగ్రహ ఆరాధన చేసి సూర్యభగవానుడి యొక్క కృపకు పాత్రులైతే ఆయన గ్రహరాట్ కనుక మిగతా 8 గ్రహాల యొక్క అనుగ్రహం కూడా మనకి తప్పకుండా లభిస్తుంది. ఇది ఏదీ చేయలేనటువంటి వాళ్ళు సూర్యుడికి 12 నామాలున్నాయి. అవి ఆయన ముందు నిలబడి నమస్కారం చేస్తూ చెప్పినా చాలు. సూర్యుడి యొక్క ఆ కాంతిని శరీరానికి తీసుకోవడం కూడా చాలా విశేషమని పెద్దలు చెబుతున్నటువంటి మాట. లేదు ఆయన సూర్యగ్రహాయ నమః అని నమస్కారం చేస్తూ ఆ నామం చెప్పినా కూడా చాలా విశేషం. అందరికీ సూర్యభగవానుడి యొక్క దివ్యకృప ఈ మాఘ ఆదివారం నాడు పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ సూర్యనారాయణమూర్తి దివ్యశ్రీ చరణాలకు సాంజలిబద్ధంగా సప్రశ్రేయంగా నమస్కరిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూల ప్రయోజనాల్ని ఇస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజుకి మాత్రం సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాన్ని క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు ప్రత్యేకత మార్కండేయ జయంతి. సప్త చిరంజీవులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ ఒకసారి తలుచుకుంటూ ఆ శ్లోకాన్ని మననం కానీ చేసుకున్నట్లయితే మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ఏదో జరిగిపోతుందేమో అనేటటువంటి ఆ భయం పూర్తిగా తొలగింపబడుతుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్థి, తదుపరి పంచమి, ఆదివారం, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు. ఈ గురువు కుజుడు ఇరువురు వక్రీకరించి ఉన్నారు. కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో రవి బుధులున్నారు, కుంభంలో శని ఉంటే మీనంలో చంద్ర రాహు శుక్రులున్నారు. తాత్కాలిక ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ప్రతి పని కూడా పట్టుదల విడవకుండా చేయాలి. అంటే పని పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించకూడదు అని అర్థం. తాత్కాలికమైనటువంటి అసూయ ద్వేష భావనలు కలిగి ఉన్నవారు మధ్యలో అడ్డుపడినప్పటికీ కూడా ఏమాత్రము వారికి ప్రతిస్పందించకుండా, కోపాన్ని తెచ్చుకోకుండా పని పూర్తి చేసుకోగలగాలి. కాంట్రాక్టర్లకి, అలాగే ఇంతకుముందు ఏవైనా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సొమ్ములున్నట్లయితే వారికి తప్పక పెద్ద మొత్తంలో ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మాఘపు ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక అనుకూలమైనటువంటి లాభం వ్యాపారంలో వచ్చి తీరుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మీ పని మీద మాత్రమే మీరు దృష్టిని పెట్టుకోవడం మంచిది తప్ప ఇతరుల పనుల్ని భుజాల మీద వేసుకుని అది సరిగా సమయం తగినంత లేక చేయకపోయేటటువంటి కారణంగా నిందని ఎదుర్కోవలసి రావచ్చు. మధ్యవర్తిత్వం పాటించడం ఏమాత్రమూ సరికాదు. అలాగే చేస్తానని చెప్పి వాయిదా వేయటం మరింత సరికాదు. మొగమాటం ఏమాత్రమూ లేకుండా చేయలేని నిష్కర్షగా ఆదిలోనే చెప్పడం ఎంతైనా శ్రేయస్కరం. పై అధికారులతో మాట వచ్చేటువంటి సందర్భాలు వచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా లౌక్యంగా తప్పించుకోవడం చాలా మంచిది. ఉద్యోగంలో మాఘపు ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధన లాభం కలిగే అవకాశం ఆకస్మికంగా ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆచి తూచి మాత్రమే మాట్లాడతారు. ముఖ్యంగా ఉండవలసినటువంటి ఆరోగ్యం గురించినటువంటి శ్రద్ధని ఏమాత్రం పాటించరు. తామే కాక తమ కుటుంబ సభ్యులు కూడా. ఆ కారణంగా తప్పక అనారోగ్య సమస్యకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. అందుకని మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం సర్వథా శ్రేయస్కరం. ఏదైనా శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధి కానీ ఉన్నట్లయితే, లేక ఉన్నదే కానీ పెరుగుతున్నట్లు అనిపించినట్లయితే వెంటనే ఔషధ సేవన చేయడం మరింత అవసరం. మాఘమాసపు ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభంతో పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. తెలిసి అనారోగ్యకర వస్తువులను తినే అవకాశం బాగా గోచరిస్తోంది. ఔషధ సేవ చేసినప్పటికీ కూడా పెద్దగా ప్రతిఫలం ఉండకపోవచ్చు. సకాల నిద్ర, సకాల భోజనం, సకాలంలో ఔషధ స్వీకారం చాలా అవసరం. మాటకు మాట మాట్లాడుతూ తొందరగా మాట్లాడడం, కోపం తెచ్చుకోవడం వల్ల అనారోగ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాత్వికమైన రీతిలో రోజుని గడిపివేయడం మరింత మంచిది. మాఘమాసపు ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితా పరాభట్టారకని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం విశేషంగా ఉండొచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం చేసినటువంటి పొరపాట్లని చేయకూడదనే స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. చేసినటువంటి తప్పుల్లో ఏవేవి పొరపాట్లు ఏ కారణంగా అయ్యాయో అవగాహన బాగా ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి ఆదాయాల నుండి ఏమాత్రపు రుణాన్ని తీసుకోకూడదని, లేదా వారి నుండి లౌకికంగా తమ సంతానం అనే అభిప్రాయంతో కొంత సొమ్ముని తీసుకోవడం కానీ చేయకూడదు అనే కొత్తదైనటువంటి ఆలోచన కలుగుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కనిపిస్తూ ఉండేటువంటి కారణంగా ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ, రాతకోతల్ని పూర్తి చేసుకోవాలనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. మాఘమాసపు ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేతి నిండుగా సొమ్మున్నప్పటికీ కూడా ఎక్కడా పెట్టుబడి పెట్టేటువంటి ధైర్యం ఉండదు. పై అధికారులతో విరోధభావాన్ని అస్సలు కలిగి ఉండరు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడానికి కూడా అవకాశం లేనంతగా పని ఒత్తిడిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆదాయాలు ఈ రాశి వారికి విశేషంగా ఉంటాయి. అనుకున్నంత సొమ్ముకి మించినటువంటి అవకాశాలు బాగా లభించే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో చక్కనైనటువంటి సయోధ్యాభావం ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. మాఘమాసపు ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని సొంతంగా చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అహంకార భావం మరింతగా కనిపిస్తూ ఉంటుంది. ఊరికే దూరభార ప్రయాణాలను చేయవలసి వచ్చినటువంటి కారణంగా శారీరకంగా బాగా అలసిపోయే అవకాశం ఉంది. మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా సంతానానికి సంబంధించినటువంటి ప్రతిభా పాఠవాలు
ఏమాత్రము పైకి రాకపోతూ ఉండేసరికి మానసికమైనటువంటి నిరుత్సాహం తాత్కాలికంగా ఆవరించవచ్చు. ఏ పనిని చేసినప్పటికీ కూడా ఒంటరితనం అని అనిపిస్తూ ఉండొచ్చు. 10 మందిని కలుపుకొని వెళ్తూ ఉండడం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. మాఘమాసం ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహ లాభానికి అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే ఆదాయం బాగుంటుంది. బంధుమిత్రుల రాకపోకలు చక్కగా ఉంటాయి. వృత్తిపూర్వకమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపూర్వకమైనటువంటి ఆదాయం మరింతగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగంలో కూడా చక్కనటువంటి ఆదరణ అన్నీ కలుగుతాయి. అయితే శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం విశేషంగా కనిపించే అవకాశం ఉంది. ఎంతకాలం నుండో చేయించుకోవాల్సినటువంటి వైద్య పరీక్షలు ఏమాత్రము చేయించుకోనటువంటి కారణంగా శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనారోగ్యం మరి కాస్త పెరిగే అవకాశం ఉంది. కీళ్ళ నొప్పులు రాకుండా ఉండేలా చూసుకోవాలి. ఇప్పటికే కానీ ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే వెంటనే కొన్నాళ్ళు వృత్తి లేదా ఉద్యోగానికి లేదా వ్యాపారానికి విశ్రాంతిని ఇచ్చి పరీక్ష చేయించుకోవడం ఎంతైనా అవసరం. మాఘపు ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయలాభం, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంది. వాయవ్యధిక ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తమ మాటే నెగ్గుబాటు కావాలి అనేటువంటి అహంకార భావం ఉంటుంది. నియంతృత్వ ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో పని వాళ్ళని మార్చేటువంటి విధానం గోచరించవచ్చు. క్రింద ఉండే ఉద్యోగుల్ని కొద్దిగా తక్కువ చేస్తూ ఉండేటువంటి కారణంగా వీరి మీద వ్యతిరేకమైనటువంటి సమాచారం పై అధికారులకి వెళ్ళే అవకాశం బలంగా ఉంది. తల్లిదండ్రుల అనారోగ్యం తాత్కాలికంగా ఉంటుంది, కానీ అది విశేషంగా ఉండే అవకాశం లేనే లేదు. కొద్దిగా నిదానంగా వ్యవహరించడం అవసరం. ప్రతి మాటకి విపరీతమైనటువంటి వేరు అర్థాన్ని తీసుకోవడం వల్ల జీవితంలో సుఖశాంతులు ఉండవనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకోగలగాలి. మాఘమాసపు ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక రుణాలన్నీ తొలగిపోతాయి. అంతేకాక వ్యాపారం తప్పక అభివృద్ధి పథాన కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే పిరికితనంతో ఉంటారు. మానసికంగా ధైర్యంగా ఉన్నట్లుగా అందరికీ కనిపిస్తారు. శారీరకంగా మాత్రం అంత ధైర్యం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉండే వారందరూ సహకరిస్తున్నట్లుగానే ఉన్నప్పటికీ కూడా అంత సంపూర్ణ సహకారం ఏమాత్రం ఉండకపోవచ్చు. మాటకు మాట పలికే విధానం ఉండకపోవచ్చు, కానీ మనసుకి మనసుతో పలికేటటువంటి విధానం మాత్రం ఏమాత్రం ఉండే అవకాశం లేదు. సంతానం కూడా వ్యతిరేకమైనటువంటి దిశలో ఆలోచిస్తారనే ఆలోచనని కలిగి తగినటువంటి విధంగా మాట్లాడడం మంచిది తప్ప అంతా నా వారే అని అనుకునేటువంటి అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. మాఘమాసపు ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు కలగడమే కాకుండా సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడి ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ పని చేసినప్పటికీ కూడా కలిసి వస్తూ ఉండేటటువంటి ధోరణి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. సంతానంలో ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉండవు. కుటుంబం మొత్తం ఏకాభిప్రాయ సాధనపరంగా ఉండేటటువంటి కారణంగా తల్లిదండ్రులకి మనశ్శాంతి స్పష్టంగా కలుగుతూ ఉంటుంది. పెద్దదైనటువంటి ఏదైనా ఒక ఆస్తిని కొనాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది ఏమాత్రము సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. అంతకుముందు ఎప్పుడో ఉన్నటువంటి బాగా పాతదైనటువంటి పొలాన్నో స్థలాన్నో ఇంటినో
పునర్నిర్మించాలి లేదా పునర్నవీకరించాలి అనే అభిప్రాయం అందరికీ ఉంటుంది తప్ప ఏ ఒక్కరూ దాన్ని ముందుకు కదిపేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. మాఘమాసపు ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరికాయ ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలిగి పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతగా గ్రంథాలని చదువుతూ ఉండేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి కంటే కూడా ఎన్నెన్నో పుస్తకాలని చదువుతూ ఉండడం, అమోఘమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవడం మీద దృష్టిని మరింతగా పెట్టే అవకాశం ఉంది. మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు తప్ప మాటలో ఏమాత్రం తేడా ఉండదు. ఆరోగ్యపరంగా అంత సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి లేకపోయినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా వృత్తి మీదే దృష్టిని కేంద్రీకరించేటువంటి కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం బాగా గోచరిస్తోంది. మాఘమాసపు ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి రవ్వకేసరిని ప్రసాదంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థికమైనటువంటి సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి కారణంగా, అందున మాఘపు ఆదివారం అయినటువంటి కారణంగా సంపూర్ణ సూర్య అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు పంచమి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ తెలుపు రంగు వస్త్రం మీద సరస్వతీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. సరస్వతీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. సరస్వతీదేవికి 9 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తుల దీపం వెలిగిస్తే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. సర్వశుక్ల సరస్వతి అన్నారు. సరస్వతీదేవి తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవి చిత్రపటానికి పూజ చేయాలి. మల్లెపూలు, జాజి పూలు, నందివర్ధనం పూలు ఇలా తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత సరస్వతీదేవి ప్రీతి కోసం తెలుపు రంగులో ఉన్న పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అంటే పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లము, కొబ్బరి ఇలాంటివి సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. పేలాలతో చేసిన పదార్థాలు కూడా సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, జ్ఞాపక శక్తి మేధాశక్తిని పెంపొందింపజేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ ప్రత్యేకమైన పరిహారాన్ని గృహంలో యజమాని చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే ఇంటి యజమాని ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళ మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని 21 సార్లు పఠిస్తున్నప్పుడు చేతి వేళ్ళు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లను తాకేలాగా ఉంచాలి. 21 సార్లు మంత్రం పఠించిన తర్వాత ఆ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మీ గృహంలో విద్యార్థుల చేత త్రాగించాలి. ఇలా చేసినట్లయితే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల జ్ఞాపక శక్తి మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. ఎందుకంటే ఐం అనేటటువంటిది సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన బీజాక్షరం కాబట్టి ఈ మంత్రపఠనం చేసినటువంటి నీటిని మీ పిల్లల చేత త్రాగించినట్లయితే వాళ్ళు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే రేపు వరుణ షష్ఠి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉదయం పూట పంచమి తిథి ఉంది కాబట్టి సరస్వతీదేవిని ఉదయం పూట ఏ విధంగా పూజిస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.